ఎప్పుడూ ప్రకృతి అందాలతో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఆ ప్రాంతంపై మైనింగ్ మాఫియా కన్నుపడడంతో 10 ఏళ్లుగా బాంబుల మోత మోగుతోంది. నిత్యం అక్కడి జనం భయంతో బతుకుతున్నారు. మీరు చూస్తున్న ఈ అందమైన గ్రామాలన్నీ కామారెడ్డి జిల్లాకు చెందినవి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామాలు ప్రకృతికి మారుపేరులు. కామారెడ్డికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వంచ మండలంలోని మందని, దేవునిపల్లి, భవానీపేట్, ఈసాయిపేట్ గ్రామాల చుట్టూ అడవులు, చెరువులతో అందంగా కనబడతాయి. ఇక్కడి ప్రజలకి వ్యవసాయమే జీవనాధారం. బోరు బావులు, పాల్వంచ వాగుతో పాటు గుట్టల నుంచి ప్రవహించే నీటి ద్వారా సాగు చేపడుతుంటారు ఈ ప్రాంత రైతులు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఇక్కడి గుట్టపై కొంతమంది అక్రమార్కుల కళ్ళు పడ్డాయి. ప్రకృతిని కొల్లగొట్టేందుకు బాంబుల మోత మోగుతున్నాయి. తెల్లవారుజామున బాంబుల మోతతో నిద్రలేస్తున్న జనం సాయంకాలం మళ్లీ బాంబుల మోతతోనే నిద్రిస్తున్నారు. పాల్వంచ మండల కేంద్రంలోని మందని, దేవునిపల్లి రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 397లో ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. 100 ఎకరాల ఈ స్థలంలో గుట్టలున్నాయి. అక్రమార్కులు ఇక్కడ మైనింగ్ దందా మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో క్రషర్లు ఏర్పాటు చేసి పరిమితులకు మించి గుట్టలన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఈ గుట్టల నుంచి నాణ్యమైన రాళ్లను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇళ్లకు, వ్యవసాయ భూములకు 5 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉంది. ఈ నిబంధనలను గాలి కొదిలిన అధికారులు మైనింగ్ ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో నిత్యం జిలెటిన్ స్టిక్స్ తో పాటు ఇతర పేలుడు పదార్థాలతో గుట్టల్ని ధ్వంసం చేస్తున్నారు. మాది ఏంటంటే మొత్తం మీద మిషన్ బంద్ కావాలని కోరిక. ఏ ఇల్లు చూసినా పర్రెలే ఉన్నాయి. 150 ఇండ్లు ఉన్నాయి. 150 ఇండ్లలో మొత్తం పర్రెలే ఉన్నాయి. నిన్న సార్ కూడా ఈ డిఎస్పీ, ఎస్పీ, ఆడియో సాబ్ మొత్తం చెక్ చేసిరు, మొత్తం చూసిరు, అంతా చూసిరు, అంతా తిరిగిరు. అలా వస్తేనే ఇది ఇట్లా జరిగింది. పేలుళ్ల దాటికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీప తాండాల్లో ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. 100 మీటర్ల లోతులో పేలుస్తున్న ఈ పేలుళ్లకి ఇళ్లన్నీ బీటలు వాడుతున్నాయి. బోరుబావులు కూలిపోతున్నాయి. పేలుడుతో వచ్చే వైబ్రేషన్ వల్ల ఇళ్లల్లో వస్తువులు పడిపోతున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు భయపడుతున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు సైతం పేలుళ్లకు దెబ్బతింటున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కంకర మిషన్ చేయబట్టి ఇక్కడ ట్రాక్టర్లు అన్ని చేయబట్టి ఇప్పుడు బాగా పెద్దలు ఇండ్లు పర్యవాడుతున్నాయి, బోర్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతసేపు మొత్తం అలాగే రాజకీయం నడిచింది. ఇప్పుడు ఏది అనుకున్నా కానీ అడ్డం వచ్చినా కానీ నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదో ఇప్పటికైనా చర్య తీసుకోవాలని, ఈ దెబ్బల వజంలో ఇండ్లు కూలిపోతున్నాయి, బోర్లు కూలిపోతున్నాయి, బాగా ఇబ్బంది ఉంది. దేనిపల్లె, దేనిపల్లెకు బాగా నష్టం వచ్చింది సార్. ఇదొకటి గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని ఈ మిషన్ బంద్ చేయాలని కోరుకుంటున్నాం. సామాన్యులు ఇల్లు నిర్మించుకుంటే మొరం, ఇసుక తరలించడానికి ఒప్పుకోని అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టిస్తున్న వారి పట్ల మాత్రం ఉదాసీనంగా ఉన్నారు. పచ్చని పల్లెలు మైనింగ్ మాఫియా కారణంగా దెబ్బతింటున్నా అధికారులు లైట్ తీసుకుంటున్నారు. మైనింగ్ అక్రమార్కులు ఇచ్చే లంచాలకు అలవాటు పడ్డ అధికార గణం చుట్టుపక్కల గ్రామాల్లో ఇల్లు, వ్యవసాయ బోర్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు. ఇప్పటికే 10ల సంఖ్యలో వ్యవసాయ బోర్లు కుప్పకూలాయి. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు లక్షలు విలువ చేసే రాళ్లు, మొరం అక్రమంగా తరలిపోతున్నా ఆపే నాదుడే లేకుండా పోయాడు. మాజీ మంత్రి కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీరు పేల్చే పేలుళ్లకి భూమి లోపల 100 మీటర్ల వరకు గుంతలు ఏర్పడ్డాయంటే దందా తీరును అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అధికారికంగా కానీ అనాధికారికంగా కానీ ఒకవేళ చాలు చేసిన, కలెక్టర్కి పర్మిషన్ ఇచ్చినా, ఆర్డీఓ పర్మిషన్ ఇచ్చినా, దీనికి ముందుగా పిటిషను మన వెంకటరామరెడ్డికి ఇవ్వడం ఇస్తాము. ఇంకొకటి అలా వినకపోతే రేవంత్ రెడ్డి ప్రజావాణిలో శుక్రవారం నాడు, బుధవారం నాడు కానీ రేవంత్ రెడ్డి సమక్షంలో ఇస్తాము. అక్రమ మైనింగ్ పై ఇటీవల బాధిత గ్రామాల ప్రజలు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ కు ఫిర్యాదు చేశారు. క్వారీలను కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైనింగ్ అధికారులు పరిశీలించారు. వెంటనే అక్రమ మైనింగ్ క్వారీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలు మొత్తం ఇంట్లో వాడితే చచ్చిపోదురు. మేము బయటకు వెళ్ళినా మొత్తం అది మీద మొత్తం కూలిపోయింది. ఇటుకలు మొత్తం మూల మొత్తం కూలిపోయింది. గుట్ట బాంబులు పెడితే మొత్తం గిన్నెలు కానీ పిల్లలు కానీ భయపడుతున్నారు. ఎవి కూడా మొత్తం ఇల్లు కూలిపోయేటట్టు అయింది. మొత్తం మాకు గుట్ట ఊళ్ళో అద్దు మాకు ఇల్లు కూలిపోయి ఇంట్లో కూడా పిల్లలు ఉంటే కూడా చచ్చిపోయింది. మా ఇలా రాత్రి ఇల్లు కూలిపోతే మేము బయటకు ఉన్నాము.
ఆ పరిస్థితి ఏం కావాలి? మేము ఏమైతుంటే మాకు గత ఏమైతుంటే పిల్లలు ఏమైతుంటే మేమేమైతుంటే. మైనింగ్ అక్రమార్కుల కారణంగా పచ్చగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ తీరు పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నత అధికారులు ఈ మైనింగ్ మాఫియాకి అడ్డుకట్ట వేస్తారని ఆశిద్దాం.